వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులు వెచ్చించి డ్రైనేజ్ ప్రధాన మురికి కాలువలో పరిశుభ్రం చేయడానికి పనులు ప్రారంభించారు. హిటాచి సహాయంతో కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారం మొక్కలను తొలగించి నిలిచిపోయిన మురికి నీటిని డ్రైనేజ్ కాలువ ద్వారా బయటకు తరలించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే అభివృద్ధి ధ్యేయంగా పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కుందుర్పి మండలం కొలిమిపాలెం రైతు భరోసా కేంద్రంపై ఉన్న వైఎస్ జగన్ ఫోటోను ధ్వంసం చేశారు. సుత్తి కొడవలి సహాయంతో రైతు భరోసా కేంద్రం భవనంపై ఉన్న జగన్ ఫోటోలను తొలగించారు. అంతేకాకుండా శిలా ఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రైతు భరోసా కేంద్రం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజమండ్రి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కాలనీలోని క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రవరం పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్క్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్కును అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని, ఈ క్రమంలో కొందరు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు కక్షగట్టి కూల్చివేసి ఉంటారని ఆరోపించారు. సాలూరు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 14.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పెదమానాపురం ఎస్ఐ శిరీష రాత్రి విలేకరులకు తెలిపారు. పెదమానాపురం రైల్వే గేటు పడడంతో టికెట్లు తనిఖీ చేస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు బస్సు దిగి పారిపోగా వారు కూర్చున్న సీటు వద్ద బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి ఉండడంతో తమకు సమాచారం బస్ డ్రైవర్ గణపతి అందజేశారని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు. జగనన్న కాలనీలో నేటికి మౌలిక వసతులు కల్పించలేదని కేంద్ర బృందం ఎదుట లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గజపతి నగరం మండలంలోని పురిటిపెంట పంచాయతీ రైల్వే స్టేషన్ వెనుకన గల జగనన్న కాలనీలో కేంద్ర బృందం ప్రతినిధులు వైఆర్ సింగ్ వాద్వాలు పర్యటించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూదేవిపేట గ్రామంలో జలజీవన్ మిషన్ పనులు పరిశీలించారు. ఆర్డీఓ సూర్యకళ, ఎస్సీ ఉమాశంకర్ పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భిక్ష వల్లే తనకు మేయర్ పదవి లభించిందని నెల్లూరు నగరం మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ అన్నకు ముఖ్య అనుచరుడుగా తన భర్త జయవర్ధన్ గత 15 సంవత్సరాలుగా నమ్ముకొని ఉన్నారని, తమను గుర్తించి తమకు మేయర్ పదవిని అనూహ్యంగా కట్టబెట్టారన్నారు. వట్టిచేరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన మాదల సాంబశివరావు కుటుంబం ఊరికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళాలు తొలగించి ఉన్నాయి. ఇంట్లోని 20 సవర్ల బంగారం, ₹1,00,000 నగదు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వినోద్ బాబు క్లూస్ టీం ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. చోరీ కేసుగా నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ వినోద్ బాబు మీడియాతో తెలిపారు. మండల కేంద్రం కొల్లూరు టీడీపీ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండల టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాలని యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. యూనివర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని వైఎస్ ఛాన్సలర్ రాజశేఖర్కి విద్యార్థి సంఘ నాయకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వినతి పత్రం అందజేశారు. నిరసన అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం విగ్రహాన్ని తొలగించారు. అమృతలూరులో దాసరి రెడ్డయ్య అనే రైతుకు చెందిన 45 తాటి చెట్లు, ఇతర వృక్షాలను వేమూరు మండల పరిధిలోని పెరవలిపాలెం గ్రామానికి చెందిన జవ్వాది వెంకటేశ్వర్లు, తన్నీరు మార్కండేయులు అనే రైతులు, అదే గ్రామానికి చెందిన కంచె వీరబాబుకు ఉన్న చేతి రంపం మిషన్తో చెట్లనన్నింటినీ నరికివేయించారు. చుట్టుపక్కల రైతుల ద్వారా విషయం తెలుసుకున్న రైతు రెడ్డయ్య నరికిన చెట్లను చూసి పోలీసులను ఆశ్రయించారు.